ఇప్పుడు ప్రశ్నను ఒకసారి జాగ్రత్తగా చదువుదాం. ఈ క్రింది వారిలో శాతవాహన రాజవంశ పాలనలో ఎవరు ఫ్యూడల్ చీఫ్ భూస్వామ్య నాయకులు కారు అనిక్కడ కారు అన్న పదం చాలా ముఖ్యం. మనకిచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 1 మహారథులు, 2 మహాసేనాపతులు, 3 మహాభోజులు మరియు 4 మహాజనపదాలు. ఇందులో ఏది సరైన సమాధానం అనుకుంటున్నారు? సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మహాజనపదాలు. మరి ఇదే ఎందుకు కరెక్ట్ ఆన్సరో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ విషయం చాలా సింపుల్. మహారథులు, మహాసేనాపతులు, మహాభోజులు ఇవన్నీ శాతవాహనుల పరిపాలనలో ఉన్న బిరుదులు లేదా పదవులు. వాళ్ళు ఒక రకంగా సామంతరాజుల్లాంటివాళ్లు. కాని మహాజనపదాలు అనేవి అస్సలు వేరే కథ. అవి శాతవాహనుల కన్నా కొన్ని వందల సంవత్సరాల ముందు, అంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఉన్న 16 పెద్ద రాజ్యాలు. సో కాలానికి అస్సలు సంబంధమే లేదు. అందుకే శాతవాహనుల ఫ్యూడల్ చీఫ్స్లో మహాజనపదాలు ఉండవు. ప్రశ్న చూద్దాం. శాతవాహన మరియు ఇక్ష్వాకుల పాలనలో మాతృనామము మ్యాట్రిమోనియల్ ని స్వీకరించే పద్ధతి గురించి క్రింది ప్రవచనాలలో సరైనది ఏది? ఇక్కడ ఈ మాతృనామము అనే పదముంది చూసారా? అదే ఈ ప్రశ్నకు గుండెకాయలాంటది. దాన్ని అర్థం చేసుకుంటే జవాబు చాలా తేలిక. సరే, జవాబు చూసే ముందు అసలు ఈ మాతృనామము లేదా మ్యాట్రనెమిక్ అంటే ఏంటో చూద్దాం. చాలా సింపుల్. ఒక వ్యక్తి తన పేరుకు ముందు వాళ్ల అమ్మగారి పేరును చేర్చుకోవటం. ఉదాహరణకి మనందరికీ తెలిసిన గౌతమిపుత్ర శాతకర్ణి. ఇక్కడ గౌతమిపుత్ర అంటే గౌతమి కొడుకు అని అర్థం. ఇది ఏం సూచిస్తుంది? సమాజంలో తల్లికి ఎంత గౌరవమిచ్చేవారో కదా. సరే, ఇక సమాధానమేంటో చూస్తే ఆప్షన్ 2 మహిళలకు అధిక సామాజిక హోదా అనుమతించబడింది. దీని కారణమేంటంటే రాజులు వాళ్ల అమ్మల పేర్లను పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా రాజకుటుంబంలో స్త్రీలకు గొప్ప గౌరవం, ఉన్నతమైన హోదా ఉండేదని అర్థం. అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్లకి హోదా ఉన్నా సింహాసనం మాత్రం తండ్రి నుంచి కొడుక్కే వెళ్లేది. అంటే వారసత్వం, పితృస్వామ్యం. సో వాళ్లకి ఆర్థిక వ్యవహారాలపై పూర్తి నియంత్రణ ఉండేదనడం కరెక్ట్ కాదు, కానీ సామాజిక హోదా మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. అందుకే ఆప్షన్ 2 సరైనది. ప్రశ్న ఏంటంటే, తన కుమారుడు చిన్న వయస్కుడు అవటం వల్ల రాజ్య సంరక్షకురాలిగా పాలించిన శాతవాహన రాణి ఎవరు అంటే, రాజుగారి తర్వాత కొడుకు చిన్నపిల్లాడు అవటంతో తానే రాజ్యాన్ని నడిపించిన రాణి ఎవరనడుగుతున్నారు. మనకిచ్చిన ఆప్షన్స్లో గౌతమి బాలశ్రీ, లీలావతి, దేవీహారతి మరియు దేవీ నాగానిక ఉన్నారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 దేవీ నాగానిక. ఇక్కడ చాలామంది గౌతమి బాలశ్రీ, దేవీ నాగానిక మధ్య కన్ఫ్యూజ్ అవుతారు. ఇద్దరూ చాలా గొప్పవాళ్లే, కానీ వాళ్ల పాత్రల్లో తేడా ఉంది. దేవీ నాగానిక తన భర్త మొదటి శాతకర్ణి చనిపోయిన తరువాత తన మైనర్ కొడుకులైన వేదసిరి, సత్తిసిరిల తరపున రాజ్యాన్ని తానే డైరెక్ట్గా పరిపాలించింది. అంటే ఆమె ఒక రీజెంట్ క్వీన్. అదే గౌతమి బాలశ్రీ విషయానికొస్తే ఆమె తన కొడుకు గౌతమీపుత్ర శాతకర్ణి విజయాల గురించి నాసిక్ శాసనం వేయించింది. ఆమె కొడుకు పాలనలో ఒక ముఖ్యమైన వ్యక్తి, కాని తానే సంరక్షకురాలిగా పాలించలేదు. ఈ చిన్న తేడాను గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రశ్న చాలా సూటిగా ఉంది. శాతవాహనుల కాలంలో నర్తకీమునులు వాడిన పైపూతను ఇలా అన్నారు అని అడిగారు. అంటే డాన్సర్లు వేసుకునే ఒక రకమైన అలంకరణకు ఒక ప్రత్యేకమైన పేరుండేది. ఆ పేరేంటి అని అడుగుతున్నారు. దీనికి సమాధానం కొంచెం స్పెసిఫిక్గా ఉంటుంది. ఆప్షన్ 1 అరధటం. ఇలాంటి పదాలు మనకెలా తెలుస్తాయి అంటే, ఆ కాలం నాటి సాహిత్యం నుంచే. ముఖ్యంగా శాతవాహన రాజు అయిన హాళుడు రాసిన గాథా సప్తశతి అనే పుస్తకముంది. అది మనకు ఆ కాలం నాటి ప్రజల జీవితం, వాళ్ల సంస్కృతి గురించి ఒక నిధిలాంటిది. అందులో ఇలాంటి ఎన్నో వివరాలు దొరుకుతాయి. అరదఠం అనే ఈ పదం వాళ్ల కళలు, నృత్యం ఎంత అభివృద్ధి చెందాయో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ ప్రశ్నలో ప్రతి పదం ముఖ్యం. శాసనాధారాన్ని బట్టి క్రీస్తుపూర్వ 3వ శతాబ్దంలో భట్టిప్రోలు పాలకుడిగా ఉన్నది ఎవరు? చూడండి, ఇక్కడ ఆధారమేంటి? శాసనం. కాలమేంటి? క్రీస్తుపూర్వ 3వ శతాబ్దం. ప్రదేశం భట్టిప్రోలు. ఈ మూడింటినీ బట్టి మనం సమాధానం చెప్పాలి. సరైన సమాధానం ఆప్షన్ 2 కుబీరుడు.
అసలు ఈ భట్టిప్రోలు శాసనం ఎందుకంత ముఖ్యమంటే ఇది దక్షిణ భారతదేశంలో దొరికిన అతి పురాతన బ్రాహ్మీలిపి శాసనాల్లో ఒకటి. ఇది మనల్ని మౌర్యుల కాలానికి తీసుకెళుతుంది. అంటే దాదాపు అశోకుడి కాలానికి. ఆ శాసనం ప్రకారం ఆ రోజుల్లో భట్టిప్రోలు ప్రాంతాన్ని కుబీరకుడు అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. అంటే శాతవాహనులు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ముందే అక్కడ చిన్న చిన్న స్థానిక రాజ్యాలుండేవని చెప్పడానికి ఇది ఒక బలమైన చారిత్రక ఆధారం. చూశారు కదా, ఈ 5 ప్రశ్నలు మనల్ని శాతవాహన యుగానికి సంబంధించిన వేర్వేరు అంశాల్లోకి ఎలా తీసుకువెళ్లాయో. వాళ్ల పరిపాలనలోని పదవుల నుండి సమాజంలో స్త్రీల స్థానం వరకు, వాళ్ల కళలు, సంస్కృతి, చివరకు వాళ్లకన్నా ముందున్న రాజుల వరకు ఒక పూర్తి చిత్రాన్ని మన ముందుంచాయి.